ఈ వీడియో వచ్చి శుక్రవారం రోజునండి. వాకింగ్కి వెళ్ళాను చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ ఒక 12-15 డేస్ తర్వాత వాకింగ్కి వెళ్ళాను. గురువారం సాయంత్రం వర్షం పడింది, తడుచుకుంటూ వచ్చాను. అసలు శుక్రవారం నాడు వెదర్ అయితే ఎంత బాగుందో, మేఘాలు అలా కదిలిపోతూ ఉన్నాయి, చూడాలని అనిపించింది. కొంచెం సేపు వాకింగ్ చేసిన తర్వాత కిందకు వచ్చేసాను. ఇంకా నా టార్గెట్ పెట్టుకున్నాను కదా, 10,000 పర్ డే, 10,000 స్టెప్స్ పర్ డే. అలాగే చాలా ఫుడ్ కంట్రోల్ చేయాలి అని డిసైడ్ అయ్యాను. మళ్ళీ కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యాను అని అనిపిస్తుంది, బుగ్గలు గట్ట వచ్చేసాయి మళ్ళీ. సో ఇవన్నీ కొంచెం కంట్రోల్ చేద్దాము అని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకా ఆల్రెడీ నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత రైస్ అలాగేం తీసుకోలేదు, కాకపోతే కొంచెం ఒంట్లో బాగాలేదు కదా, ఇడ్లీ అలాంటివి తిన్నాను అనమాట. అందుకని చెప్పేసి ఇంకా బాగా కంట్రోల్ చేద్దాము, కొంచెం సెట్ అయ్యేంతవరకు అని అనుకుంటున్నాను. అందులో భాగంగా ఇవాళ ఏం ఫుడ్ తీసుకొని వెళ్ళాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను ఈ వీడియోలో. చాలా రోజుల తర్వాత స్పీకర్ కూడా ఆన్ చేశాను. అసలు కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయితే అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి కదా. ఇంకా ఈరోజు మంచిగా మ్యూజిక్ వింటూ పనులన్నీ చేశాను అనమాట. డే స్టార్ట్స్ విత్ మ్యూజిక్ అండ్ ఎండ్స్ విత్ మ్యూజిక్, ఇదే నడుస్తుంది కొన్ని మంత్స్ నుంచి. మ్యూజిక్ వింటే మనం ఎంత టెన్షన్లో ఉన్నా కానీ చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ నాకు యాక్చువల్గా నా ఫీలింగ్ ఏంటి అని అంటే, ఎవరు ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు చేసుకుంటాం మంచిది కదా. కొంతమందికి కుకింగ్ ఇంట్రెస్ట్, కొంతమందికి గార్డెనింగ్ ఇంట్రెస్ట్, కొంతమందికి మ్యూజిక్ ఇంట్రెస్ట్, కొంతమందికి వాళ్ళ ఫిట్నెస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నాకు కొన్ని ఇంట్రెస్ట్స్ ఉన్నాయి. నేను కూడా ఆ ఇంట్రెస్ట్ని నా ఎవ్రీడే రొటీన్లో ఇన్కార్పొరేట్ చేసుకుంటూ నేను అన్నీ చేస్తూ ఉంటాను అనమాట. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టము. పాడను, కొన్నిసార్లు పాడతాను, కానీ నాకు అంత మంచిగా రాదు. అసలు నేను సంగీతం కూడా నేర్చుకుందాము అని అనుకుంటే పిల్లలు నవ్వారు, నీకు ఈ ఏజ్లో సంగీతం ఏంటి అని చెప్పి. ఇంకా అందుకని చెప్పి ప్లస్ నాకు టైం కూడా సెట్ అవ్వట్లేదులేండి. నేను ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ సంగీతం కోసం తెలుసుకున్నాను, టైం సెట్ అవ్వట్లేదు, ఇంకా విత్డ్రా చేసుకున్నాను అనమాట. చూడాలి, కుదిరితే డెఫినెట్గా నేను సంగీతం నేర్చుకుంటాను. నాకు చాలామంది చెప్తారు నీ వాయిస్ చాలా బాగుంది. చిన్నప్పటి నుంచి అంటే నేను జాబ్ చేస్తున్నప్పటి నుంచి నాకు చాలామంది చెప్తారు, రేడియో జాకీ లాగా ట్రై చేయొచ్చు కదా, నీకు మంచిగా ఉంది నీ వాయిస్ అని చెప్పి అనేవాళ్ళు. అప్పట్లో అసలు ఆ రేడియో జాకీ అంటే ఏంటో ఏం తెలిసేది కాదు. మేబీ నేను అప్పుడు అది కనుక చూస్ చేసుకుని ఉంటే నేను ఆ డొమైన్లో ఉండేదాన్నేమో జాబ్ వైజ్. నేను ఇన్సూరెన్స్ చూస్ చేసుకున్నాను కాబట్టి ఈ డొమైన్లో ఉన్నాను అనమాట. నేను ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతాను. కొన్ని ఇయర్స్ నుంచి, ఒక 2-3 ఇయర్స్ నుంచి రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, అనవసరంగా ఇన్సూరెన్స్ డొమైన్ చూస్ చేసుకున్నాను జాబ్ చేయడానికి అని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అనమాట. నేను ఎప్పుడూ రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. అది ఎందుకు ఏంటి అనేది ఎప్పుడన్నా చెప్తానులేండి, ఇది కరెక్ట్ టైం కాదేమో, ఎప్పుడన్నా చెప్తానులేండి అది.
ఇంకా లక్ష్మి వచ్చేసింది. నేను యాక్చువల్గా నా డైలీ యాక్టివిటీలో నాకు క్లీనింగ్ అంటే బేసిక్గా చాలా ఇష్టం అనమాట. చాలా అంటే చాలా ఇష్టం. నాకు ఎప్పుడు నీట్గా ఉండాలి అలా ఎందుకో నాకు అలా అనిపిస్తుంది. సో నేను ఎప్పుడూ క్లీన్ చేస్తూనే ఉంటాను. నేను ఒక్కదాన్ని ఉన్నా క్లీన్ చేస్తాను, ఎంతమంది ఉన్నా క్లీన్ చేస్తూనే ఉంటాను అనమాట. ఈ గ్రిల్స్, మెస్ డోర్సు, చెప్పుల స్టాండు ఇవన్నీ కూడా తుడుస్తూ ఉంటాను రోజు. నేను అలాగ అలవాటు చేసేసుకున్నాను అనమాట. స్టార్టింగ్లో ఇంత ఉండేది కాదు, కానీ అసలు ఉండేది కాదులేండి నిజం చెప్పాలంటే. చిన్నప్పటి నుంచి మరీ అంత అలా ఏం కాదు, కానీ మరి మధ్యలో సడన్గా ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ కొంచెం నీట్గా ఉండాలి ఇలా అని డిసైడ్ అయిపోయి కొంచెం అలా ఆ వేలో వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా లక్ష్మి ఒక పక్కన క్లీన్ చేస్తుంది. నేనైతే ఇంకా ఇవాళ ఫుడ్ ఏం తీసుకెళ్తున్నాను అని అంటే, ఇందాక మష్రూమ్స్ కడిగాను కదండి, ఆ మష్రూమ్సే ఇవాళ నా లంచ్. నిజం చెప్పాలంటే మనసంతా కూడా కట్ చేస్తున్నాను, కానీ ఈరోజు ఇవే తినాలా, ఈరోజు ఇవే తినాలా అని చెప్పి మనసంతా అదే ఫీలింగ్లో ఉందన్నమాట. మీకు అనుకోవచ్చు ఇది ఓవర్ యాక్షన్ లాగా ఇదే తినాలా అని ఎందుకు అనుకోవాలి, మంచిగా తినొచ్చు కదా అని అనుకోవచ్చు. కాకపోతే నేను చెప్పాను కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది, అది కూడా ఒక్కొక్కసారి పుడతా ఉంటుంది అని చెప్పి. నాకైతే ఇప్పుడు పుట్టింది. నేను క్లెన్స్ చేస్తున్నాను నా ఇంటిని. వై కాంట్ ఐ క్లెన్స్ మై బాడీ అని మార్చ్లో రిజల్యూషన్ లాగా తీసుకున్నానండి. తప్పకుండా నేను ఏదైతే ఈ పర్టికులర్ వెయిట్కి రావాలి అని అనుకున్నానో ఆ వెయిట్కి వచ్చి తీరుతాను. అది 1 year అయినా 2 years అయినా నేను కంపల్సరిగా వస్తాను, రావాలి అని డిసైడ్ అయ్యాను. ఎప్పుడు అలా తగ్గుతానో డెఫినెట్గా అన్ని డీటెయిల్స్ మీకు రివీల్ చేస్తాను. కాకపోతే నాకు తెలిసింది ఏంటి, నేను కొన్ని మంత్స్ నుంచి ఇందులో ట్రావెల్ అవుతున్నాను కదా వెయిట్ లాస్లో. నాకు తెలిసింది ఏంటి అని అంటే, వైట్ రైస్ తినడం మానేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అని నేను తెలుసుకున్నాను. వైట్ రైస్ కాకుండా ఇంకేం తినాలి అని చాలామందికి క్వశ్చన్స్ ఉంటాయి. దంపుడు బియ్యం ఉంటాయి, బ్లాక్ రైస్ ఉంటుంది, మిల్లెట్స్ ఉంటుంది, క్వినోవా ఉంటుంది, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. వైట్ రైస్ ఒక్కటే ఆప్షన్ కాదు. చిన్నప్పటి నుంచి తినలేదా అంటే చిన్నప్పటి నుంచి తిన్నాము. కాకపోతే చిన్నప్పుడు ఆ బియ్యం పండించే విధానం వేరు, ఇప్పుడు బియ్యం పండించే విధానం వేరు. పాలిష్లు పెట్టేస్తున్నారు బాగా. అసలు ఇప్పుడు నా ఉద్దేశం ఏంటి అంటే, ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, కానీ నా ఎక్స్పీరియన్స్తో నేను తెలుసుకున్నది ఏంటి అని అంటే, షుగర్స్ కానివ్వండి, వైట్స్ ఏదైనా కానీ, బ్రెడ్, షుగర్, ఇంకా అన్నము ఇలాంటివి ఏమన్నా తింటే మన ఇన్సులిన్ స్పైక్స్ ఎక్కువైపోతాయి అని నేను తెలుసుకున్నాను. నాకు కూడా అర్థమైంది. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం జనరల్గా, కానీ నేను ఇప్పుడు స్వీట్స్ తినడమే మానేశాను. కానీ ఎందుకు అంత సడన్ డెసిషన్ అంటే, అంతే ఇంకా మానేయాలి అని అనిపిస్తే మానేశాను. వద్దు అని అంటే ఇంక చేయను అనమాట ఆ పనులు. ఇంకా అలా అందులో భాగంగా స్వీట్స్ తినడం మానేశాను అనమాట. సో ఇన్సులిన్ స్పైక్ అయిపోతుంది వైట్ రైస్ తింటే అని బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉన్నాను. మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఫస్ట్ మా అచ్చక్క దగ్గర తింటే మొదలుపెట్టాను. తర్వాత పెద్దక్క, తర్వాత అత్తకట్టులో తిన్నాను చిన్నక్క దగ్గర, అలా బన్ను ఎంగేజ్మెంట్లో తిన్నాను, మళ్ళీ వచ్చాను, మళ్ళీ వదిన దగ్గర తిన్నాను. అమ్మో 3 రోజులు కంటిన్యూస్గా తింటానే ఉన్నాను అనమాట. లక్కీగా ఏంటి అని అంటే, నా గట్ చాలా మంచిదండి. ఏమీ అవ్వలేదు, కానీ జస్ట్ పుట్ ఆన్ అయ్యాను అంతే వెయిట్. సో ఇంకా ఈరోజు అయితే నా ఫుడ్ ఓన్లీ స్వీట్ కార్న్ అంటున్నానేంటి, మష్రూమ్స్ అనమాట. ఇదంతా ఎందుకు చెప్పాను అని అంటే, ఇది తినాలా అని ఎందుకు ఆలోచిస్తున్నావు అని మీరందరూ డెఫినెట్గా క్వశ్చన్ మీలో మీరన్నా వేసుకుంటారు, అందుకని చెప్తున్నాను అనమాట. అది నాకు చెప్పాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ నేను జస్ట్ క్లారిఫికేషన్ ఇస్తున్నా. నాకు ఈ మధ్య నా ఇంట్లో ఇలాగ ధూపం వేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది, అందుకని చెప్పేసి ప్రతిరోజు ధూపం వేస్తున్నాను అనమాట. కొంచెం పాజిటివ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది కదా అలా వేసుకుంటే. నాకు ఎందుకో కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయిన తర్వాత నుంచి మళ్ళీ కొంచెం డిప్రెషన్ లాగా అలా ఎందుకో ఏవేవో ఆలోచించేసి అలా ఉంటుందన్నమాట. ఇంకా అందుకని ధూపం కూడా వేస్తున్నాను. ఒక 6 minutes అనమాట వీటిని స్టీమ్ చేశాను. స్టీమ్ చేసి బాగా చల్లారిన తర్వాత ఇదిగో బాక్స్లో ఇలాగా స్ప్రింకిల్ చేసి వేస్తున్నాను. కొంచెం స్ప్రెడ్ చేశాను అనమాట. దీని మీద పెప్పర్ అండ్ సాల్ట్, నేను పింక్ సాల్ట్ వాడుతున్నాను ఈ మధ్యన. మళ్ళీ
పెప్పర్ పౌడరు, సాల్ట్ ఈ 2 పట్టుకుని వెళ్తాను. ఇప్పుడు వెయ్యను, నేను ఆఫీస్కి ఆ డబ్బాలు పట్టుకుని వెళ్తాను అనమాట. ఒక్కొక్కసారి నన్ను కామెడీగా వింత జీవిని చూసినట్టు చూస్తారు ఆఫీస్లో. ఏంటి మేము ఓవర్ యాక్షన్ లాగా ఇవి కూడా తెచ్చుకుంటుంది అని. నిజం చెప్పాలి అని అంటే నేను కొన్ని ఇయర్స్ నుంచి అసలు సాల్ట్ ఆఫీస్ది తింటమే మానేశాను. ఎందుకంటే అక్కడ బొద్దింకలు ఉంటున్నాయి కొన్ని ఇయర్స్, అంటే నేను ఎప్పుడో భారతీయ యాక్సాలు ఉన్నప్పటి నుంచి అనమాట. అక్కడ బొద్దింకలు చూశాను. ఇంకప్పటి నుంచి కొంచెం భయం వేసి ప్లేట్ కూడా నేనే తీసుకుని వెళ్ళేదాన్ని అనమాట. ఇప్పుడు కూడా 99% నేను అక్కడ పల్లెల్లో కానీ స్పూన్స్ కానీ అవన్నీ యూస్ చేయను అనమాట. ఎందుకో నాకు అంత ఇష్టం ఉండదు. ఇంట్లో నుంచే పట్టుకుని వెళ్తాను. ఇంకా బాక్స్ రెడీ చేసేసుకుని మొక్కలకైతే నీళ్లు పోస్తున్నాను. ఈ మధ్యన కొంచెం వెదర్ చేంజ్ అయింది కదా, నిన్న వర్షం పడింది అని చెప్పి అన్నాను కదా, కిందున్న మొక్కలకి కొంచెం ఎక్కువ నీళ్లు పోస్తున్నాను. నాకు తెలిసి 2-3 డేస్ అయ్యి ఉంటుంది, 3rd డే అనుకుంటా నీళ్లు పోయక. అందుకని చెప్పేసి నీళ్లు పోస్తున్నాను. పైన పింక్ అండ్ గ్రీన్ కలర్, పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ మొక్కలు ఉన్నాయి కదా, అవి వచ్చేసి సీతమ్మ జడగంటలు. చాలా పొడుగవుతున్నాయి కానీ వాటికి అసలు ఫ్లవరింగే రావట్లేదు. ఎందుకు రావట్లేదో నాకు కూడా అర్థం కావట్లేదు. చూడాలి. అది నేను ఎప్పుడు నాకేమో అవి పొడుగైపోయి కనిపించట్లేదు, పైన ఏమన్నా వస్తున్నాయేమో అని చూడడానికి. అందుకని వాటిని ఉంచుతుంటుంటే ఆల్రెడీ ఒకటి ఇరిగిపోయిందనమాట. ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ అవి వస్తే బాగుంటాయి. పింక్ పర్పుల్ షేడ్ లాగా అలా ఉంటుంది, డార్క్ పింక్లో ఉంటాయి అన్నమాట. మోస్ట్లీ నాకు తెలిసి మా సైడ్ ఉన్న వాళ్ళందరికీ తెలిసేమో సీతమ్మ జడగంటలు అంటే. సో ఆ పువ్వుల కోసం నేను వెయిటింగ్ అనమాట. అవే మొక్కలు కింద ఒక కుండీలో కూడా వేశాను. చూడాలి అవి ఎంతవరకు పెరుగుతాయి అనేది. సో ఈరోజు అయితే ఇలా గడిచిందండి. ఈరోజు చాలా సూదింగా, చెమటలు పట్టకుండా చాలా చల్లగా అలా గడిచిందనమాట. సాయంత్రం ఎలా ఉంటుందో వెదర్ అయితే తెలియదు కానీ ఇప్పుడైతే చాలా బాగుంది. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే హైప్ ఇవ్వడం మట్టుకి అస్సలు మర్చిపోకండి ప్లీజ్. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.